పస్కా, ఆజ్ఞ, విధేయత. పులిని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకైన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్లి, నా కాలము సమీపమయ్యున్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను భుజించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడి అని చెప్పాడు. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచారు. ఇది 26వ అధ్యాయము. ఇది 26వ అధ్యాయము మత్తయి సువార్త 17 నుంచి 19 వరకు. శిలువ విమోచన కోసం, సర్వమానవులను పాపముల నుండి రక్షించటం కోసం, ఈ లోకమును దేవుని వద్దకు పిలుచుకుని రావటం కోసం, ఈ లోక మర్యాద యొక్క చెరలో నుండి విడిపించటం కోసం యేసు శిలువ విమోచన కార్యాన్ని తలపెట్టాడు. విమోచన గురించి మాట్లాడే సమయంలో ఆయన ఒక పెద్ద లెక్చర్ ఇవ్వకుండా, లేకపోతే ఆయన ఒక పెద్ద ఉపన్యాసం ఇవ్వకుండా, చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్లుగా ఒక భోజనాన్ని సిద్ధపరచమని చెప్పాడు. చాలా పండుగలు ఇశ్రాయేలీయులకు వచ్చాయి. ఆ పండుగల్లో పెంతెకోస్తు పండుగ, గుడారముల పండుగ, యోమ్ కిప్పీర్, ఇలాంటి పండుగలు చాలా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు మాత్రం కోరుకొని తన కాలము సంపూర్ణమైంది అని చెప్పిన పండుగ మాత్రం ఈ విమోచనకు సంబంధించినటువంటి పండుగ, అనగా పస్కా పండుగ. పస్కా పండుగ రోజు ఏం జరిగింది అని గనక మనం ఆలోచిస్తే, పాత నిబంధన గ్రంథము నిర్గమాకాండంలోనికి వెళ్లాల్సి ఉంటుంది. నిర్గమాకాండంలో ఏం జరిగింది? ఫరో యొక్క బానిసత్వం క్రింద బతుకుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను విమోచించటానికి దేవుడు ఫరోకు 10 రకాలైనటువంటి తెగుళ్ల చేత అతన్ని బాధపెట్టి, 10 రకాలైనటువంటి తెగుళ్ల చేత అతనికి బుద్ధి చెప్పి, 10 రకాలైనటువంటి వనరుల క్రింద బ్రతుకుతూ ఉన్నటువంటి బానిసలైనటువంటి ఇశ్రాయేలీయులను రక్షించటానికి పూనుకున్నటువంటి ఇశ్రాయేలు దేవుడు వారిని పిలిచాడు. వారిని పిలిచినప్పుడు ఫరో పంపించకపోతే, ఆ విమోచన కార్యం కోసం ఫరోను అతని సైన్యములను తన జ్యేష్ఠపుత్రుడైనటువంటి ఇశ్రాయేలుకు ఏ శ్రమలైతే వారు పెట్టారో అదే శ్రమలు కల్పిస్తూ వారికి బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఫరో యొక్క అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క పరిపాలన నుండి విడిపించటం కోసం ఇశ్రాయేలును బయటికి రమ్మని పిలిచాడు. ఎదురుగా చూస్తే మరణం కనిపిస్తోంది. ఫరో చంపేస్తానంటున్నాడు. కానీ దేవుడు ఫరోతో మాట్లాడుతూ, నా జ్యేష్ఠపుత్రుణ్ణి నువ్వు ఎలాగైతే హింసిస్తున్నావో అలాగే నీ జీవితంలో కూడా నీ జ్యేష్ఠపుత్రుణ్ణి కూడా నేను హరిస్తాను అని చెప్పి, ఇశ్రాయేలీయులకు ఏ ఇంటిలో అయితే వారు ఉంటారో ఆ ఇంటి ముందు గుమ్మము మీద రక్తాన్ని, పస్కా బలిని సమర్పించి ఆ రక్తాన్ని పోయమని చెప్పాడు. ఏ ఇంటి మీదైతే రక్తం ఉంటుందో ఆ ఇంటి మీద నుంచి మరణపు దూత వెడలిపోతుందని, ఎక్కడైతే అది ఉండదో అక్కడ మరణాన్ని ఆ ఇంటి వారు చూస్తారని, చవి చూస్తారని, రుచి చూస్తారని చెప్పాడు. ఆ విధంగా అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావము నుండి విడిపిస్తూ ఇశ్రాయేలును బయటకు తీసుకుని వచ్చాడు. ఈ శిలువ యాగం అన్నది విడిపింపుకు సంబంధించినది. ఈ లోక సంబంధమైనటువంటి రాజ్య శక్తుల నుండి విడిపించి దేవుని సంబంధమైన రాజ్యములోనికి వారసులుగా చేయటమే శిలువ యొక్క విమోచన కార్యం. ఈ శిలువ యొక్క విమోచన కార్యంలో ఇక్కడ చెప్పినట్లుగా పస్కా బలికి సంబంధించిన విషయంలో మనకు విధేయత కనిపిస్తోంది. దేవుని మాట యొక్క విధేయత చూపిస్తున్నటువంటి, దేవుని మాట పట్ల విధేయత చూపిస్తున్నటువంటి యేసు దేవుని కుమారుడు. దేవుని కుమారుని యొక్క మాట పట్ల విధేయత చూపిస్తున్నటువంటి ఆయన శిష్యులు. ఈ వీరి విధేయత కారణంగానే మనకు విమోచన అన్నది సాధ్యం. విమోచనకు విధేయతకు దగ్గర సంబంధం ఉంది. ఒకవేళ ఈ రోజుల్లో ఏదైనా ధ్యానించి మననం చేసి దేవుని సిలువను, లేకపోతే యేసుక్రీస్తు మోసినటువంటి సిలువ ధ్యానాలలో గనక మీరు ఉండి ఏదైనా ఉపవసించాలి అని అనుకుంటే అవిధేయతను ఉపవసించాలి. విధేయత పట్ల మన మనసును చూపించాలి, మన మనసును నిలపాలి. విధేయతలో విమోచన ఉంది. దేవుడు చేసినటువంటి విధేయత, మనుషులు చూపించినటువంటి విధేయత, దేవుడు చేసినటువంటి వాగ్దానానికి విధేయత చూపించిన మనుషులకు విమోచన కలుగుతుంది. విమోచన ఒక వరం. విమోచన మనకు హక్కు కాదు. ఆ హక్కును మనము కోల్పోయాం. కానీ దేవుడు తన కృపను బట్టి ఉచితముగా విమోచనను ఇస్తున్నాడు. ఆయన కోరుకునేది కేవలం విధేయత మాత్రమే. మనము ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మతాలు,
మనకు విమోచన కావాలి అనంటే ఏదేదో బలినిమ్మని చెప్తున్నారు. పస్కా బలి దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఇచ్చేటటువంటి బలి కాదు సుమా. పస్కా అన్నది మరణము నుంచి బయటకు దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పేందుకు ఒక ప్రతీక, ఒక సూచన. ఆ సూచన ఇశ్రాయేలీయులకు ఏ విధంగా అయితే ఇచ్చాడో, ఇశ్రాయేలీయుల ప్రతినిధి అయినటువంటి యేసుక్రీస్తు మనుష్య జాతి యావత్తుకు ప్రతినిధిగా తనను తాను ప్రాతినిధ్యం వహిస్తూ ఈ లోక మర్యాద అనగా అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క పరిపాలన నుంచి నేను విడిపించడానికి వచ్చాను అని బిగ్గరగా చెబుతున్నట్లుగా ఈ భోజన పంక్తి మనకు తెలియజేస్తోంది. పస్కా ఆజ్ఞ, పస్కాలో ఉన్నటువంటి ఆజ్ఞ, మీరు ఈ లోక సంబంధులు కారు అని తెలుసుకున్నట్లు వెంటనే ఫరో దగ్గర నుంచి బయటికి వెళ్లిపోవటానికి సిద్ధపడేట్లుగా ఒక భోజనం చేయాలి. అందులో కొంచెం చేదు ఉండాలి, అందులో పులియని రొట్టెలు ఉండాలి, అందులో వారు భుజించాల్సినటువంటి చేదు మొక్కలతో పాటు పులియని రొట్టెలతో పాటు వారు త్వరగా వెళ్లిపోవటానికి అవసరమయ్యేట్లుగా వారి బట్టలు దుస్తులు ధరించి చేతికర్రలు పట్టుకొని చకచకా తింటూ బయటకు వెళ్లిపోయే విధంగా పస్కా బలిని చేయాలి, పస్కా పండుగను ఆచరించాలి. అది దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞలో మనకు అర్థమయ్యేది ఏమిటి అనంటే, ఈ శిలువ యాగంలో ఈ లోక మర్యాదలో మనం ఉండమని, ఈ శిలువ యాగం కారణంగా ఈ లోక మర్యాదను మనం గెలుస్తామని, లోక మర్యాదను గెలిచిన మనము ఈ లోక వారసులముగా కాకుండా దేవుని రాజ్య వారసులముగా ఉంటూ విధేయత చూపాలి అని మనకు ఈ శిలువ యాగం నేర్పిస్తోంది. ఈ శిలువ ధ్యానాలు మనలో విధేయత పెంచులాగున, ఈ శిలువ ధ్యానాల నుంచి మనం నేర్చుకునే విధేయత కారణంగా మనము ఎక్కువ కాలం ప్రభువుకు నమ్మకముగా జీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మీరు సహాయం చేయండి. విధేయత కలిగి నీ ఆజ్ఞను పాటిస్తూ, ప్రభువా, మేము ఈ లోక సంబంధమైన వారము కాదని, నీ రాజ్య ప్రతినిధులముగా ఈ దేశములో, ఈ లోకములో, నీ రాజ్య స్థాపనలో నీకు చేదోడు వాదోడుగా పనిచేసేటటువంటి దాసులముగా బ్రతికేలా చేయమని, మా జీవితాలలో ఉన్న చేదును జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు మాకిచ్చినటువంటి మధురమైన నీటిని, మధురమైన జలములను కూడా ఆస్వాదించే క్రైస్తవ జీవితాలు కలిగేలా ఈ మా శిలువ ధ్యానాలు మాకు సహాయపడినట్లుగా ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.